మీ ఇంట్లో కార్ని రెంట్కిచ్చి డబ్బు సంపాదించాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు మార్కెట్ ముచ్చట్లు. నేను మీ విష్ణు. 2024 చివరిలోకి వచ్చేసాం. 2025 నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. మరి ఈ 2024లో ఏ అసెట్ క్లాసెస్ ఏ విధంగా పెర్ఫామ్ చేశాయి, పెట్టుబడిదారులకు ఎటువంటి రిటర్న్స్ అందించాయి, ఇటువంటి ఆసక్తికరమైన అంశాల గురించి మనకు ఈ రెండు వ్రాపప్ అందించేందుకు ప్రస్తుతం మనతో పాటు సుమన్ టీవీ స్టూడియోలో సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ఈదర రామకృష్ణ గారు, బిజినెస్ అనలిస్ట్ వెంకట్ మేక గారు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. సో వారందరితో మాట్లాడదాం. ఈదర రామకృష్ణ గారు నమస్తే సార్. నమస్తే అండి. ఈ 2024లో నోటబుల్ డెత్స్ ఏ ఉన్నాయి అంటే, అటు రాజకీయంగా కానీ అదేవిధంగా పారిశ్రామిక రంగంలో విశిష్ట సేవలు అందించిన వ్యక్తులు మరి భారతదేశం ఎవరెవరిని కోల్పోయిందంటారు 2024లో? ముఖ్యంగా గత 48 అవర్స్ క్రితం చనిపోయిన మన్మోహన్ సింగ్ గారు. అంటే ఆయన కెరీర్ చాలా పెద్దదండి. అంటే ఆల్మోస్ట్ 92 ఇయర్స్ ఆయన జీవించి మనకి ఎన్నో సేవలు భారతదేశానికి ఎకనామిక్ రిఫార్మ్స్ అంటే 1991 నుంచి మనం అంతకుముందు కూడా ఆర్బీఐ గవర్నర్గా చేసిన తర్వాత ఫైనాన్స్ మినిస్టర్గా చేయటం, తర్వాత ప్రైమ్ మినిస్టర్గా చేయటం. అంటే ఇండియా ఒక షేప్లో ఈరోజు ఉందంటే మెయిన్గా ఆయన అనుకోవచ్చు. తర్వాత రతన్ టాటా గారు, అంటే ఒక నెంబర్ 1 కార్పొరేట్ ఎంపైర్ అంటే ఇండియాలో టాటా గ్రూప్. అంటే ఎథిక్స్కి అటన్నిటికీ కీలకంగా ఉండి, అంటే ఎథిక్స్తోనే వ్యాపారాలు చేసిన సంస్థగా ఉన్న అధిపతి ఆయన చనిపోవడం బాధాకరం. అట్లాగే శశి రూయా, ఎస్ఆర్ గ్రూప్ ఎన్నో సంవత్సరాల నుంచి మేనేజ్ చేసి ఆ గ్రూప్ని అంటే చాలా పెద్ద గ్రూప్గా మార్చడంలో రవి రూయా, శశి రూయా ఉన్నారు. శశి రూయా ఈ సంవత్సరం చనిపోవడం ఒక విషాదమైన అంశంగా చెప్పుకోవచ్చు. అట్లాగే వసుమి సుజుకి, అంటే మారుతి 800 గత 24 అవర్స్ క్రితం చనిపోవడం. అంటే వసుకి సుజుకి ఆయన మారుతి 800 ఇండియాకి అంటే ఒక మిడిల్ క్లాస్కి ఒక కార్ని పరిచయం చేసి, మిడిల్ క్లాస్లో కూడా కార్లు ఉండాలి అనే ఉద్దేశంతో ఆ రోజు ప్రారంభించిన మారుతి 800 కార్ ఎంత పాపులర్ అందరికీ తెలుసు. ఈ రోజు కూడా నెంబర్ 1 సెల్లింగ్ కారు. కొద్ది గంటల క్రితమే ఆయన చనిపోవడం మనం చూసాము. అట్లాగే ఐసిఐసిఐ గ్రూప్ని సీడ్స్ అంటే మొదలుపెట్టి ఐసిఐసిఐ గ్రూపు ఈరోజు అన్ని ఫైనాన్షియల్ రంగాల్లో మనం చూస్తున్నాము అగ్రగామిగా. అంటే అన్ని డివిజన్స్లో బ్యాంకింగ్ నుంచి సెక్యూరిటీస్ మార్కెట్, తర్వాత ఫైనాన్షియల్ డివిజన్స్, తర్వాత అన్ని ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్, అన్నిటికీ కారణం ఆయన వగుల్ నారాయణన్. ఆయన కూడా 2024లో కోల్పోవడం మనం గమనించాం. సో వెంకట్ గారు, మరి మీరేం చెప్తారు? ఈ 2024వ సంవత్సరంలో మరి భారతదేశం కోల్పోయిన అతి ముఖ్యులలో మరి ఎవరున్నారంటారు మీ దృష్టికి? ముఖ్యంగా ముందు అయితే మన్మోహన్ సింగ్ గారి పేరే వస్తుందండి. ప్రముఖ ఆర్థికవేత్తగా మనం పరిచయం చేసుకోవాలి ఆయన్ని. తర్వాత పారిశ్రామికంగా మంచి విప్లవం తీసుకొచ్చిన రతన్ టాటా గారు. ఎందుకంటే ఆయన ఏదైతే ఇంతకుముందు మనం రామకృష్ణ గారు చెప్పినట్లు సుజుకి ఎట్లయితే మిడిల్ క్లాస్ కళను నిజం చేయడానికి కారణం తీసుకొచ్చారో, రతన్ టాటా గారు కూడా అదే కళతో టాటా నానో డ్రీమ్ ప్రాజెక్ట్ అది నానో అనే కారణం తీసుకొచ్చారు. అయితే కొన్ని అభిమాన కారణాల వల్ల నానో అనేది పక్కకి వెళ్ళిపోయింది అనుకోండి. బట్ ఆయన అంటే హార్ట్ ని టచ్ చేశారండి నానో కార్ని. అది రావటమే సెన్సేషనల్. అది భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా సెన్సేషన్ తీసుకొచ్చారు ఆయన. అదొకటే కాదండి, అసలు టాటా వాళ్ళ గ్రూప్ స్టార్టింగ్ ఎయిర్లైన్స్, మన ఇండియాలో ఎయిర్లైన్స్ స్టార్ట్ చేసింది టాటా గ్రూప్ స్టార్టింగ్ లోనే. తర్వాత దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకుంది, ఎయిర్ ఇండియా అని పెట్టింది. మళ్ళీ రతన్ టాటా గారి హయాంలోనే మళ్ళీ వాళ్ళు ప్రైవేట్ ఎయిర్లైన్స్ లోకి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ రన్ అవుతుంది. సో ఇలాంటి అంటే చాలా కొత్త విషయాల్లో అంటే యంగ్ డైనమిక్ గా మనం చెప్పుకోవచ్చు అండి రతన్ టాటా గారి హయాం అనేది టాటా గ్రూప్స్ లో. సో ఆయన గ్రూప్లో, ఆయన హ్యాండ్ ఓవర్లోకి వచ్చిన తర్వాత గ్రూప్లో చాలా వరకు కార్పొరేట్ సెక్టార్ని ఆయన ప్రభావితం చేయగలిగారు. కొత్త విషయాల్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో అది వాస్తవంగా ఆయన లేకపోవడం అనేది టాటా గ్రూప్కి కొంచెం లోటే. అయితే ఆయన గ్రూప్ని తీర్చిదిద్దిన విధానం ఏంటంటే, ఆయన ఉన్నా లేకపోయినా కూడా గ్రూప్ ముందుకు వెళ్ళేటట్లుగా ఆయన విలువలతో కూడిన వ్యాపారం చేశారు. కరెక్ట్, విలువలతో కూడిన వ్యాపారం. అందువల్ల గ్రూప్ అనేది ఆయన ఉన్నా లేకపోయినా ముందుకు వెళ్ళేటట్టు చేయడం వలన ఈ రోజుకి కూడా చాలా స్ట్రాంగ్ గా మనకి నిలిచిపోయింది ఉంది. అయితే చాలా విషయాల్లో ఒక రోల్ మోడల్ కింద టాటా గ్రూప్ అనేది కార్పొరేట్ సెక్టర్ లో ఉంటుందండి. అది ఒక
తీరని లోటే వాస్తవంగా 2024లో నోటబుల్ పర్సన్ కింద పారిశ్రామికవేత్తలు మన మధ్య లేకపోవడం అనేది ఒక విధంగా లోటే. తీరంలో ఉంటుంది. రైట్ రైట్. మాధవిరెడ్డి గారు, మరి మీరు మీ కామెంట్ ఏంటి? ఆయన తీసుకున్న పొజిషన్స్ చూస్తే చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ గా 1972 నుంచి 1976 ఉన్నారు. అలానే గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ కింద మనకి 82 నుంచి 85 వరకు మనకి సర్వీసెస్ ఇచ్చారు. అలానే హెడ్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్ 85 నుంచి 87 ప్రణాళిక సంఘానికి. ఇది కాకుండా మనకి తెలిసింది ప్రైమ్ మినిస్టర్ గా ఆయన లాంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ గా కూడా మనకి ఉన్నారండి. సో ఆయన ఇచ్చిన అంటే ఒక క్రైసిస్ లో అండి, ఒక టైంలో మనకి 1991 లో సివియర్ ఎకనామిక్ క్రైసిస్ వచ్చింది. సో ఆ టైంలో అండి పివి నరసింహరావు గారు కూడా ఉన్నారు. ఆయన ఆ టైంలో ఆ క్రైసిస్ ని ఏ విధంగా మనల్ని బయటకు తీసుకొచ్చారంటే, కొంత ఉన్న మన గోల్డ్ ని కూడా ప్లెడ్జ్ చేసి అక్కడ నుంచి మన డెట్స్ ని బయటకు తీసుకొచ్చి మన ఇండియన్ ఎకానమీని అప్పుడు చాలా అంటే ఎప్పుడైతే ఈ లిబరలైజ్డ్ అనేది చాలా కొత్తది ఆ కాన్సెప్ట్ అనేది. సో అప్పటి వరకు మనము ఎఫ్డిఐ ని అలౌ చేయటం కానీ, లేకపోతే మనం గ్లోబలైజేషన్ అవ్వడం కానీ, మనం చాలా కన్జర్వేటివ్ గా మన ఇండియాని మనం చూసుకుంటూ ఉండేటప్పుడు ఎక్కువ జరిగింది. అప్పుడు అండి చాలా స్ట్రిక్ట్ అపోజిషన్ కూడా వచ్చింది ఆయన. ఏంటి ఇంత రిఫార్మ్స్, ఇది మనకి చాలా ఇదవుతుందని. కానీ ఆ టైంలో కూడా ఆయన చాలా హుందాగా ఈ రిఫార్మ్స్ అన్నిటినీ కూడా అంటే వాళ్ళ కాంబినేషన్ అంతలాగా వచ్చిందండి. పివి నరసింహారావు కాంబినేషన్ ఈయన కూడా ముందుకు వెళ్ళి మనకి ఈ ఫైనాన్షియల్ అంటే ఈ రోజు మనం ఈ విధంగా గ్లోబలైజేషన్ గురించి కానీ, లేకపోతే మనము ఈ విధంగా మన పారిశ్రామికంగా ఎకనామికల్ గా ఇంత చూసాము, ఇంత డెవలప్మెంట్ చూసామంటే ఆయన స్టార్ట్ చేసిన, ఆయన తీసుకున్న ఇనిషియేటివ్ అండి. వి ఆల్వేస్ సెల్యూట్ హిమ్ ఫర్ హీస్ సర్వీసెస్. మన ఇండియాకి ఇచ్చిన సర్వీసెస్ గానీ, వాళ్ళ చూపించిన ఈ మార్గం గానీ, మనం భయపడకూడదు, మనం కొంచెం రిఫార్మ్స్ వైపు వెళ్ళాలి అని చెప్పి మనల్ని చాలా ముందుకి తీసుకువెళ్లారండి. సో హీ హాస్ డన్ లాట్ ఆఫ్ వర్క్ ఎకనామికల్ గా. ఎకనామిస్ట్ అండి, హీస్ ఎ బిగ్ ఎకానమిస్ట్. అసలు ఆయనకున్న డిగ్రీస్ ఎవరికి లేవు. అసలు ఆయన డిగ్రీస్ మేము చదవడం మొదలు పెడితే ఆల్మోస్ట్ 30 డిగ్రీస్ ఎవరికి లేవు. అండ్ వన్ ఆఫ్ ది లాంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైనా ఉన్నారంటే ఆయన మన్మోహన్ సింగ్ గారు అని చెప్పొచ్చు. సో అన్ని విధాలుగా ఆయనకున్న డిగ్రీస్ గానీ, ఆయనకున్న స్పెషలైజేషన్ ఇప్పటి వరకు ఎవ్వరికి లేవండి. అంత మోడెస్ట్ గా కూడా యూ హ్యావ్ సీన్ హిమ్ లైక్ హౌ మోడెస్ట్లీ. అప్పట్లో అండి మనకి మన అబ్దుల్ జే కలాం కానీ, లేకపోతే మన్మోహన్ సింగ్ గాని తీసుకోండి, తర్వాత వీళ్ళందరినీ చూస్తూ ఉంటే యాజ్ ఎ పొలిటీషియన్స్ వీ హ్యావ్ టు బి ఇన్స్పైర్డ్ అండి. ఎంత మోడెస్ట్ గా ఉన్నారండి వాళ్ళందరూ. ఎంత బాగా ప్రైమ్ మినిస్ట్రీ గానీ, ఫైనాన్స్ మినిస్ట్రీ గానీ అసలు ఒక రిమార్క్ లేదు. అంత అగ్రెసివ్ గా ఉండరు, ఎంత మోడెస్టీగా అందరినీ కలుపుకుంటూ ముందుకు తీసుకెళ్లారు. సో దే ఆర్ లెజెండరీ పర్సన్స్ వేర్ వి నీడ్ టు ఫాలో దెమ్. ఇప్పుడున్న మన వాళ్ళందరూ కూడా పొలిటీషియన్స్ అందరూ కూడా వాళ్ళకున్న ఆ మోడెస్టీని వాళ్ళు చూసి నిజంగా నేర్చుకోవాల్సినవి అయితే చాలా ఉన్నాయండి. సో ఇప్పుడు ఆయనతో పాటు అంటే అబ్దుల్ జే కలాం తో పాటు ఈయన కూడా మాట్లాడుతున్నారంటే వీ కెన్ అండర్స్టాండ్ లైక్ వాట్ ఈస్ హిస్ డిగ్నిటీ. అంటే ద వే దే హ్యావ్ తీసుకొచ్చారు అనేది మాత్రం రైట్. We need to follow them. We have to follow them. Thank you so much, మాధవిరెడ్డి గారు. ఇవాళ మా సుమన్ టీవీ స్టూడియోకి వచ్చి 2024 వ్రాపప్ చాలా చక్కగా అనాలిసిస్ని మన సుమన్ టీవీ ప్రేక్షకులకు అందజేశారు. అదేవిధంగా అన్ని రకాల మార్కెట్కి సంబంధించిన ఆసక్తికరమైన అంశాల గురించి చాలా చక్కగా మన సుమన్ టీవీ ప్రేక్షకులకు అందరూ కూడా అందించారు సార్. ఇలాంటి బిజినెస్ మీట్స్ కానీ, లేకపోతే ఇలాంటి ఇంకా ఫైనాన్షియల్ అవేర్నెస్, ఫైనాన్షియల్ లిటరసీని ఇంకొంచెం మనం పెంచాలి అనేది మన ధ్యేయంగా తీసుకెళ్తే బాగుంటుంది. రైట్ రైట్. థ్యాంక్ యూ సో మచ్ మీ ముగ్గురికి. అదేవిధంగా ఈ కార్యక్రమం ఇంత చక్కగా రావడానికి సహకరించిన మా టీం అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి 2024లో మార్కెట్స్ ఏ విధంగా ఉన్నాయో 2025లో కూడా అంతే స్థాయిలో ఉండబోతున్నాయి. అదే మిశ్రమ ఫలితాలను అందించబోతున్నాయంటూ కూడా మనకి ప్యానల్ ఎక్స్పర్ట్స్ కూడా వారి అభిప్రాయం తెలియజేశారు. అందరికీ కూడా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం.